హెచ్ఆర్డి మానవ వనరుల విభాగం ఏర్పాటు చేస్తున్నాం. అందులో సభ్యుడిగా ఉండాలా, నువ్వు పనిచేయాలా. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చైర్మన్గా ఉండేవాడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రొఫెసర్ ఆయన. అలా కొంతమంది సభ్యులతో అందులో నేను పనిచేయటం జరిగింది. పనిచేస్తూ ఉంటే కొంతకాలం పోయిన తర్వాత ఒకసారి కేసీఆర్ ఏం చేశాడంటే, మన పాలన, బాబుగారి పాలన బాగుంది అద్భుతంగా, కానీ ఇది హైటెక్ పాలన అంటున్నారు. మనం చేసేది పేదోడి కోసమే. పేదోడి కోసం అనేది కన్విన్స్ కావాలా, పేదోళ్ళు నమ్మాలంటే మనం ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే శ్రేణులకి శిక్షణ ఇవ్వాలి. అందుకని బాబు గారిని అడగటం జరిగింది. బాబు గారు కూడా ఆలోచించి ఏం చేసిందంటే, పెద్ద ఎత్తున మ్యాసివ్ శిక్షణా శిబిరాలు పెట్టాలి మనం అని చెప్పి ఒక సబ్జెక్ట్ మెటీరియల్ తయారు చేయవలసిందిగా రోజు బాబు గారు మాకు గైడ్ చేసేవారు. ఆయన లైన్ తీసుకున్న తర్వాత మేము వెళ్ళేవాళ్ళం. గవర్నర్ బంగ్లా వెనక ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్లో కేసీఆర్, నేను, ప్రొఫెసర్ లక్ష్మణ, అలానే ఈ విక్రమ్ మొన్నటి వరకు ఉండేవాడు మా ఆఫీస్లో, అతను, ఇంకా కొంతమంది నాయకుల పార్టీలో మేమంతా అక్కడ కూర్చొని ఆ జరిగేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ రోజు ఎవరు అవసరమైతే వాళ్ళని పిలిచేవాళ్ళం. కొన్నాళ్ళు శ్రీరామచంద్రయ్య వచ్చేవాడు, కొన్నాళ్ళు మైనారిటీ విషయాలుంటే భాషా గారిని పిలిచేవాళ్ళం. ఇట్లా అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇన్పుట్ తీసుకొని తయారు చేసాం. ఇప్పటికీ మా లైబ్రరీలో ఉంటుంది 99 ఎన్నికల శిక్షణాంశాలు అని ఉంటుంది. అది ఆ శిక్షణాంశాలు తయారు చేసిన తర్వాత పెద్ద ఎత్తున మండల స్థాయి వరకు శిక్షణా శిబిరాలు, అప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్టార్ట్ అయింది కొత్తగా, శిక్షణా శిబిరాలు పెట్టి బాబు గారు ప్రతి నియోజకవర్గం వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. పూర్తిగా ఆరోగ్య పరీక్షలన్నీ చేసేవాళ్ళం. చాలా వినూత్నంగా ఎక్కడా జరగని తీరులో జరిగింది ఆ శిబిరం. అప్పుడు అందులో ఉపన్యాసకుడిగా కూడా నేను తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇది చెప్పేవాళ్ళం. అప్పుడంతా ఉన్న నాయకులందరూ కూడా కీలకమైనటువంటి. సో మొదటి నుంచి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియనే? అవునండి. అంటే ఏదో ఎలక్షన్ టైంకి ఎలక్షన్ చేసేసి పదవి వస్తే ఆ పదవిలో కొనసాగడం, లేదంటే వేరే ఇది చేయడం కాదు. పదవి ఉన్నా లేకపోయినా కంప్లీట్ పార్టీ పని ముఖ్యంగా చేస్తూ ఉంటే దారిలో నాకు ఈ అవకాశాలు వచ్చినాయి. అయితే అప్పుడు ఏమైంది, నేను ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఇదంతా ఇక మనకి తెలిసిన విషయమే. అప్పుడు ఏమైందంటే, కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళా టర్మ్ 99లో గెలిచాం. గెలిచిన తర్వాత 2003 దాకా నడిచింది. అప్పుడు కృష్ణా జిల్లాలో ఎన్నికలు జరిగినాయి. నేను ఈ కోఆపరేటివ్స్ పని మీద ఢిల్లీలో ఉంటే ఆ రోజు మీటింగ్ జరిగింది కృష్ణా జిల్లాలో. కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపిక జరగల. ఉదయం వచ్చి నేను ఈటీవీ పెడితే అన్ని జిల్లాలైన కృష్ణా జిల్లా ఖాళీ కనపడుతుంటే ఈ లోపల 8ంటికి మళ్ళా ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. నిన్ను సార్ కనపడమన్నారు, వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎక్కడ ఉన్నావంటే, నేను ఎర్రమంజల ఎమ్మెల్యే కాలనీలో ఉండేవాడిని. సరే బయలుదేరి వెళ్ళాను. వెళితే సార్ అన్నారు, జనార్దన్ కృష్ణా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి వెళ్ళాలి నువ్వు అన్నారు. సార్ అది పార్టీలో చాలా కష్టంగా సార్, ఇప్పుడు ఈ బాధ్యతే ఉంది కదా, మళ్ళీ ఎందుకు సార్ అన్నా. లేదమ్మా, లేదు, అక్కడ ఏకాభిప్రాయం రావట్లేదు, నీ పేరుకి ఏకాభిప్రాయం వచ్చింది, నువ్వు వెళ్ళు, నేను ఉన్నా కదా నీకెందుకు అన్నా. ఇక ఆయన రెండోసారి అన్నాక ఏదైనా చేయాల్సిందే. వెళ్ళిపోయి 22 నెలలు దాదాపు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత మనం ప్రభుత్వం రానప్పుడు నేను అప్పటికే ఆప్కాప్ చైర్మన్. రిజల్ట్స్ వచ్చే టైంకి నేను మల్లేశ్వరం ఆ ప్రాంతంలో ఉన్నా. పోలింగ్ అయ్యి అంత అయిన తర్వాత అట్లా
పర్యటన చేస్తూ ఉంటే మన గవర్నమెంట్ రాలేదని తెలిసిన తర్వాత 1 గంటకి బాబు గారికి ఫోన్ చేసి అక్కడి నుంచి, సార్ నేను రిజైన్ చేస్తున్నాను, ఏమైనా అంత తొందర ఎందుకు, వెయిట్ చేయన్నాడు. అంటే సాయంత్రం మళ్ళీ 7ంటికి మచిలీపట్నం హెడ్ ఆఫీస్కి వచ్చి, సార్ మీరు ఇచ్చారు నాకు ఈ అవకాశం, అంటే ఎక్స్టెన్షన్, నాకు మీరు లేనప్పుడు నేను ఉంటాం, అది నైతికం కాదు, నేను బాగోదు సార్ అన్న. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్ అన్నాడు. అన్నప్పుడు మళ్ళీ 9ంటికి మచిలీపట్నంలో ఉన్నపళంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం మొత్తంలో వాలంటరీగా నైతిక బాధ్యతతో తప్పుకున్న మొదటి చైర్మన్ నేనే. తప్పుకొని ఆ రోజు నుంచి పార్టీ పనులు చేస్తూ పోయాం.